అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వరుసకి అన్నా చెల్లెళ్ళు, ఒకరికొకరు చాలా కావాల్సిన వాళ్ళు. నిన్న మొన్నటి వరకు ఒకే పార్టీ వాళ్ళు, ఇప్పుడు మాత్రం బద్ధ శత్రువులు. వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మధ్య ఆ గొడవతో నెల్లూరు జిల్లా రగిలిపోతోంది. ప్రసన్న కుమార్ రెడ్డి అదుపు తప్పి ప్రశాంతి గురించి మాట్లాడిన మాటలు ఏపీ పాలిటిక్స్ లో సంచలనం సృష్టించాయి. ఎందుకు చేసుకున్నాడో ఎవరు అర్థం కాదు. అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని ముక్కు ఖర్చు కాదని అమ్మాయిని ఆయన ఇచ్చి పెళ్లి చేసి ఉండేవాడు. ప్రశాంతిని కించపరుస్తూ ఆమె వ్యక్తిత్వాన్ని హేళన చేస్తూ ప్రసన్న మాట్లాడిన మాటలకు కౌంటర్గా వేమిరెడ్డి ప్రశాంతి అనుచరులు ఆయన ఇంటిపై దాడి చేసి ఫర్నిచర్, కారు ధ్వంసం చేశారు. దొరికి ఉంటే ప్రసన్నను కూడా ఏదో ఒకటి చేసేసేవాళ్లే. నా పైన చేసిన దానికే అభిమానులు తట్టుకోలేక ఇది చేశారు. అతను ఈరోజే కాదు, ఎప్పుడు కూడా మహిళల గురించి అసభ్యంగా మాట్లాడడం అతనికి అలవాటు. 100% దాడులు చేయడం మంచి సంస్కృతి కాదు. కానీ వీళ్ళ సంస్కారహీన మాటలకి ఏ అభిమానులో వాళ్ళ కడుపు మండి ఒక మహిళ గురించి ఇంత నీచంగా మాట్లాడతారా అని చెప్పి అది చేశారు. ఒకే కులం, ఒకే కుటుంబం, ఇచ్చి పుచ్చుకునేటంత బంధుత్వం అయినా ప్రసన్న ప్రశాంతి మధ్య ఎందుకు పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది? దీని వెనుక చాలా పెద్ద కథే ఉంది. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నిజానికి నెల్లూరు టీడీపీ సీనియర్ నేత, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి స్వయానా మరదలు. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రశాంతి తిరుపతిలో చదువుకున్నారు. ఆ తర్వాత సోమిరెడ్డి తమ్ముడు హర్షవర్ధన్ రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి స్వయానా బావ. ప్రసన్న కుమార్ రెడ్డి తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఎన్టీఆర్ క్యాబినెట్లో మంత్రి, ఆయనకు అత్యంత సన్నిహితుడు. నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తల్లి. నల్లపురెడ్డి సోమిరెడ్డి కుటుంబాలు ఒకప్పుడు టీడీపీలోనే ఉండేవి. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోదరుడు హర్షవర్ధన్ రెడ్డి ప్రశాంతిలకు 2 పిల్లలు. కొన్నేళ్ల క్రితం హర్షవర్ధన్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. నేను ఒక పెద్దింటి కోడల్ని, విధివశాత్తు నా భర్త మరణించారు. దైవ సమానులైన అవివాహితుడైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నేను పెళ్లి చేసుకున్నాను. నా కుటుంబ సభ్యుల అండతో, నా బిడ్డల అండతో, నా ఆడపడుచుల అండతో అని చెప్పాను. అలాంటిది దాన్ని తీసుకొని ఇతను ఈరోజు ఇంత నీచంగా ఇలా మాట్లాడాడు అంటే అతని సంస్కారానికి ఏ ఒక్కరు కూడా దీన్ని హర్షించరు. అందుకు కారణం ఇది అని తెలియకపోయినప్పటికీ ప్రశాంతి మాత్రం భర్త మరణం తర్వాత సోమిరెడ్డి, నల్లపురెడ్డి కుటుంబాలకు దూరమయ్యారు. ఆమె ఆ తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని 2వ వివాహం చేసుకున్నారు. విపిఆర్ కన్స్ట్రక్షన్స్ ఇన్ఫ్రా అధినేత అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లోని కోటీశ్వరుల్లో ఒకరు. వేమిరెడ్డిని పెళ్లి చేసుకున్నాక ప్రశాంతి ప్రొఫైల్ మారిపోయింది. వేమిరెడ్డికి వైసీపీ అధినేత జగన్ రాజ్యసభ సీట్ ఇచ్చారు. అలాగే ప్రశాంత్ రెడ్డికి టీటీడీ బోర్డు మెంబర్ కూడా ఇచ్చారు. ఎన్నికల్లో కావాల్సినంత డబ్బు ఖర్చు పెట్టడంతో ఇద్దరికీ పదవులకు కొదవ లేకుండా పోయింది. జగన్ దగ్గర తమకు గౌరవం లభించట్లేదనే ఆవేదనతో ప్రశాంతి, వేమిరెడ్డి ఇద్దరు టీడీపీలో చేరారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీగాను, ప్రశాంతి రెడ్డి కోవూరు ఎమ్మెల్యేగాను ఎన్నికయ్యారు. ప్రశాంతి రెడ్డికి రాష్ట్ర మంత్రి అవ్వాలనే కోరిక బలంగా ఉంది. కానీ వేమిరెడ్డి ఆసక్తి చూపించకపోవడంతో చంద్రబాబు ప్రశాంతి రెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదు. మళ్ళీ టీటీడీ బోర్డు మెంబర్గా నియమించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గం నుంచి అన్న వరసైన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితోనే తలపడి గెలిచారు ప్రశాంతి. ఎన్నికల నాటి నుంచే ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అది ఇప్పుడు పరాకాష్ఠకు చేరింది. సహజంగానే దుడుకుగా వ్యవహరించే ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో కూడా ప్రశాంతి క్యారెక్టర్పై అవాకులు చెవాకులు పేలారు. అయితే ఇంటి ఆడపడుచు పైన ఇలాంటి మాటలు మాట్లాడతారా అంటూ ప్రశాంతి జనంలోనే బహిరంగంగా నిలదీసేటప్పటికీ ఆమెకు జనంలో సానుభూతి కూడా వచ్చింది. ఓటమి తర్వాత కూడా ప్రసన్న కుమార్ రెడ్డి మాటల యుద్ధం ఆపలేదు. బ్లాక్మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకునేది. అతను ఒక పిచ్చోడు. ఎందుకు చేసుకున్నాడో ఎవరికి అర్థం కాదు.
అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని ముక్కుపచ్చలారని అమ్మాయిని ఆయనకి ఇచ్చి పెళ్లి చేసి ఉండేవాడు. ఈ బోరు బావిలో పడిపోయాడు. సహజంగా వివాదాలకు దూరంగా ఉండే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి ఇప్పుడు నేరుగా వైసీపీ నేతలతో తలపడాల్సి వస్తోంది. పైకి ప్రసన్నరెడ్డి, ప్రశాంతి రాజకీయంగా విమర్శలు చేసుకున్నప్పటికీ గతంలో వాళ్ళ మధ్య రెండు కుటుంబాల వల్ల వచ్చిన పాత పగలు అలాగే ఉన్నాయి. ఈ ఎపిసోడ్ మొత్తం మీద మౌనంగా ఉన్న వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. మాజీ మరదలు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యే, ఆయన ప్రశాంతి వైపు నిలబడాలా, కుటుంబం పరువు రోడ్డున పడిందనే ఆవేదనతో దూరంగా ఉండాలా అర్థం కాక మౌనంగా ఉన్నారు ప్రశాంతి రెడ్డి మాజీ బావ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.